ఈ నెల 28న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ ఇన్ఛార్జిగా నూతనంగా నియామకమైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొంటారు. రాష్ట్ర జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ దీనిక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం గత వారం జరగాల్సి ఉంది. కానీ అసెంబ్లీ అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికల అనంతరం నిర్వహించాలనేటటువంటి భావనకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ విస్తృత స్థాయి సమావేశం అటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియామకం అనంతరం తొలిసారి జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశం కావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం పీసీసీ గౌడ్ అధ్యక్షతన జరగనుంది. గాంధీ భవన్ వేదికగా ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ ఆవరణలో ఉన్నటువంటి ఇందిరా భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వీరితో పాటుగానే పార్టీ అటు పీఏసీ సభ్యులు, టీఈసీ సభ్యులతో పాటుగానే అటు కంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. వారితో పాటుగా కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. దాంతో పాటుగానే ఈ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా, అటు మీనాక్షి నటరాజన్ తో పాటుగానే ఏఐసీసీ సెక్రటరీలు విశ్వనాథ్లు పాల్గొంటారు. ఈ యొక్క సమావేశానికి అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు సైతం ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, వాటితో పాటుగానే జాతీయ రాజకీయాల మీద కూడా కీలకమైనటువంటి అంశాలను చర్చించనున్నారు. వాటితో పాటుగానే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. వాటితో పాటుగానే ఈ యొక్క సమావేశం అనంతరం ఇప్పటి వరకు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడుస్తున్నప్పటికీ పీసీసీ కార్యవర్గ కూర్పు జరగలేదు. ఈ కార్యవర్గ కూర్పు మీద కూడా సమావేశంలో కొంత చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం మీనాక్షి నటరాజన్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలు భేటీ అయి ఈ యొక్క కార్యవర్గ కూర్పు మీద ఇప్పటికే తుది దశకు కార్యవర్గ కూర్పు చేరుకుంది. ఆ కూర్పు మీద పరిశీలించిన అనంతరం ఆ ప్రకటన కూడా చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం అనేది కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తుంది కాబట్టి ఇందులో ప్రధానంగా అటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇందులో నిర్ణయించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.